ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. ద్రష్టు దర్శన దృశ్యారూపమైనటువంటి చిత్తము అనేటువంటి సర్పం యొక్క పూత్కారమే ఈ యొక్క అంటే ఓ రామ వృత్తి రూపం అయినటువంటి ఈ కల్పన శిలలాగానే జడము కాబట్టి ఆ తపము చేత కమలములాగానే అంటే సూర్యుని యొక్క కిరణాల చేత కమలములాగానే అది సాక్షి చైతన్యము చేత ప్రబోధితమే అవుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే సూర్యకిరణాల చేత కమలం వికసించినట్లుగానే ఈ యొక్క సాక్షి చైతన్యము చేత మాత్రమే అది ప్రకాశితమవుతూ జ్ఞానవంతమవుతూ ఉంటుంది. కానీ స్వతహాగా అంతఃకరణ వృత్తికి స్వయంగా ప్రకాశత్వము అనేటువంటిది తన అంతటికి తాను స్వయంగా చలించేటువంటి తత్వం అంతఃకరణ వృత్తికి లేదు కదా. అందుకే ప్రేరణ చేసినప్పటికీ కూడా శిలారూపమైనటువంటి కన్య నృత్యము చేయజాలనట్లుగానే అంటే కన్యారూపంలో ఉన్నటువంటి శిలతో చెక్కబడినటువంటి కన్య మరి ఆమె ఎంత ప్రేరణ చేసినప్పటికీ కూడా నృత్యం చేస్తుందా? చేయనట్లుగానే ఈ సాక్షి చైతన్యము గనక లేకపోతే ఈ జీవకల్పన కూడా దేహమందు ఏది కూడా తెలియబడకుండానే ఉంటుంది అని చెబుతూ అంటే చిత్రంలో ఉన్నటువంటి రాజులు అంటే రాజుల యొక్క బొమ్మలు చిత్రాలుగా వేశారు. ఆ చిత్రంలో ఉన్నటువంటి రాజులు ఎప్పుడైనా సరే గుర్గురమనేటువంటి శబ్దం చేయడం కానీ యుద్ధం చేయడం కానీ చేస్తారా? లేదు కదా. అలాగే చంద్రకిరణాలు ఎప్పుడైనా సరే కమలము మొదలైనటువంటి ఔషధులను వికసింపజేస్తాయా? చెయ్యవు. ఎందుకు? చంద్రకిరణాలు అనేటువంటివి సూర్యకిరణాల ద్వారా సూర్యరశ్మి ద్వారా ఔషధులు అనేది ఉత్పన్నమవుతాయి. అంతేకాదు సూర్యకిరణాల ద్వారానే కమలాలు వికసిస్తాయి. కానీ చంద్రకిరణాల వల్ల కలువలు మాత్రమే వికసిస్తాయి అని చెబుతూ అంతేకాదు అంటే చంద్రకిరణాల వల్ల కమలము కానీ ఔషధులు కానీ ఉత్పన్నము కానట్లుగానే మరి అవి కాకుండా ఉంటాయి. అంతేకాదు ఈ యొక్క రక్తంతో నిండినటువంటి దేహాలతో ఉన్నటువంటి మృతజీవులు అంటే చనిపోయినటువంటి వారు ఎప్పుడైనా సరే యుద్ధంలో గర్జన అనేటువంటిది చేస్తారా? అంటే శవాలు ఎప్పుడైనా గర్జనలు చేస్తాయా? చేయవు కదా. అలాగే ఈ అరణ్యమందలి శిలాఖండాలు అంటే ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయే అవి అరణ్యములో ఉండి మధురమైనటువంటి పాటలు పాడతాయా? పాడవు. అంటే ఇవన్నీ కూడా దేనికి పోలికలు అంటే అంతఃకరణ వృత్తి అనేటువంటిది స్వతహాగా జడత్వముతో కూడుకున్నటువంటిది. అంటే సాక్షి చైతన్యము గనక లేకపోతే ఈ జీవకల్పన అనేటువంటిది ఈ దేహమందు ఏమీ కూడా తెలియబడకుండా కదిలించక చెలించక ఉంటుంది అని చెప్పేదానికి ఇవన్నీ కూడా సాదృశ్యాలుగా చెబుతూ అంతేకాదు మనుజ నిర్మిత పాషాణ సూర్యులు రాత్రి అందల అంధకారాన్ని నశింపజేస్తారా? అంటే మనుషులు కొంతమంది ఏం చేస్తారు? రాతి మీద సూర్యుని యొక్క బొమ్మలు శిల్పాలు చెక్కుతారు. అటువంటి చెక్కినటువంటి సూర్యుని యొక్క బొమ్మలు రాత్రిలో ఉన్నటువంటి చీకటిని పోగొడతాయా? పోగొట్టలేవు. అలాగే సంకల్పితమైనటువంటి ఆకాశవనాలు ఎప్పుడైనా సరే ఛాయను కలగజేస్తాయా? మనం సంకల్పించాం ఏమని? ఆకాశంలో పెద్ద వనం ఉంది, తోట అని మనం ఎంత కల్పన చేసినప్పటికీ కూడా మనం ఊహించినటువంటి ఈ ఖాళీలో తోట యొక్క నీడ అనేటువంటిది మనం అనుభవిస్తామా? అది నీడను కలగజేయలేదు. అలాగే శిలలాగానే జడములు మిథ్యా అబద్ధ భ్రమల చేత
మరి ఆవిర్భూతములైనటువంటి ఈ మృగతృష్ణ సదృశములే అయినవి. అంటే ఎండమాములు చేత ఏర్పడినటువంటి నీటిలాగానే ఈ మనస్సులు కూడా చైతన్యం యొక్క సహకారం లేకుండా ఏమాత్రము కూడా క్రియావంతములు కానే కావు అని చెప్పడం కొరకే ఇన్ని రకాలైనటువంటి సాదృశ్యాలు తెలియజేశారు. అంటే తీక్ష్ణమైనటువంటి తపకారణము చేత ఎండవేడిమి ఎక్కువగా ఉండడం వలనే ఆ యొక్క మరి అంటే చెట్లు చేమలు లేనటువంటి ఎడారి భూమి యందు అతి తాపము చేత సూర్యుని యొక్క అధికమైనటువంటి తాపము చేత అక్కడ మనకి నీరు ఉన్నట్టుగా నీరెండ ఛాయలు అనేటువంటివి పడతాయి. అక్కడ దాంట్లో నీరు కనబడుతుంది కానీ నీరు ఉండదు. అలాగనే అంటే మృగతృష్ణ నది నీరు లేకనే అక్కడ ఒక నది ప్రవహించినట్లుగా స్ఫురిస్తుంది కదా. స్ఫురించడం అనేటువంటిది అబద్ధం కాదు, నీరు ఉండడం అనేటువంటిది అబద్ధం, దాంట్లో నీరు ఉండదు. అలాగే ఆత్మసత్త చేతనే ఈ కల్పన అంతా కూడా పూర్ణంగా స్ఫురిస్తుంది. ఈ కల్పనకు కూడా మూలము ఆత్మ చైతన్య శక్తే అని చెబుతూ, అంతేకాదు స్వవంచకులకు అజ్ఞానులు స్పందశక్తి యొక్క స్ఫురణయే మనస్సు అని చెప్పి ఉన్నారు. స్వవంచకులకు తనను తాను వంచుకొని తన యొక్క అజ్ఞానము చేత తాను వంచింపబడినటువంటి అజ్ఞాని స్పందశక్తి, స్పందించేటువంటి శక్తి యొక్క స్ఫురణ ఏదైతే ఉంటుందో అదే మనస్సు అని చెప్పారు. అయితే ఇది అన్నమయ కోశాంతర్గతమైనటువంటి ప్రాణమయ కోశాత్మశక్తిని వాయు రూపంగా నీవెరుగు. ఏ విధంగా? అహంకారం సమిష్టితో కూడినటువంటిదే అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశంలో ఉన్నటువంటి ఇక అన్నమయ, ప్రాణమయ, మనోమయ అనేటువంటివి ఈ యొక్క పంచ ప్రాణాలను ఆవరించినటువంటి అహంకారము ప్రాణమయ కోసమైనట్లుగానే ఈ విధంగా మరి ఇదంతా కూడా వాయు సంజనితమే అని నీవు తెలియాలి. అంతేకాదు ఏషాం సంవేదనాక్రాంత సంకల్పాలవ నిశ్చయై అనాక్షిప్తర సాకార ప్రభైష పారమాత్మికి. సంకల్పలేశాలచే కూడా ఆక్రాంతము కాకుండా, అంటే సంకల్ప లేశం ముక్కలచే కూడా అది నిండబడకుండా, విషయమే ఆకారంగా కల్పించబడకుండా ఉండేటువంటి జీవ సంవిత్తు ఆ పరమాత్మ ప్రకాశమే అయ్యున్నది అని చెబుతూ, ఎవరి యొక్క జీవ సంవిత్ అయితే సంకల్పలేశాలచే కూడా ఆక్రాంతము కాకుండా ఉండి విషయమే ఆకారంగా కల్పింపబడకుండా ఉంటుందో వారి యొక్క అంటే అట్టి జీవ సంవిత్తు పరమాత్మ ప్రకాశమే అవుతూ ఉన్నది అని తెలియజేస్తూ, అంతేకాదు మరి స్పందాత్మకమైనటువంటి ప్రాణము అనేటువంటిది ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. చిదాత్మకమగు ఆత్మతత్వము, ఈ రెండింటి యొక్క ఆజ్ఞానోదితమైనటువంటి అభేదాధ్యాసము చేత ఉత్పన్నమయ్యేటువంటిది ఏంటది? ఈ దేహమే నేను అనేటువంటిది. ఏ విధంగా? ప్రాణం అనేటువంటిది స్పందాత్మకమైనది, ఆత్మతత్వము చిదాత్మకమైనది. ఈ రెండింటి యొక్క ఆజ్ఞానోదిత అంటే అభేద అధ్యాసము చేత ఉత్పన్నమవుతుంది. అంటే ఈ రెంటి యొక్క ఏకత్వము యొక్క అధ్యాసము చేత ఉత్పన్నమయ్యేటువంటిది ఏంటి? ఈ దేహమే నేను అని. అంతేకాదు ఈ పుత్రులు నావి, ఈ ధనాదులు నావి మొదలైనటువంటి కల్పనాయుక్తమైనటువంటి జడత్వ వేష్టిత చిద్రూప కల్పన ఏదైతే ఉన్నదో అదంతా కూడా ప్రాణధారణ చేత జీవుడే అనబడుతూ ఉన్నది అని చెబుతూ, ధీచిత్తం జీవ ఇత్యేతాః సంకల్పస్య సతోమతాః సంజ్ఞాః సంకల్పిత స్నంగ్ధ రామ పరమార్థతః మనోనో నమతిర్నాపి ధీరేశానా శరీరకం అస్తేహ పరమార్థేన స్వాత్మైవేహాస్తి సర్వదా. కాబట్టి ఓ రామ, అసత్తైనటువంటి సంకల్పానికి బుద్ధి, చిత్తము, జీవుడు మున్నగు పేర్లు విజ్ఞులు కల్పించారు. అయితే పరమార్థమున ఇవేవన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఎలాగంటే పరమార్థ స్థితి యందు మనసు కానీ, బుద్ధి కానీ, మతి కానీ, దేహము కానీ లేనివే అయ్యున్నవి.
కేవలము ఆత్మయే, అంటే ఏకరసమై సర్వదా కూడా వెలుగుతూ ఉన్నది అని చెబుతూ, ఓ రామచంద్ర, అసత్తైనటువంటి సంకల్పానికే బుద్ధి, చిత్తము, జీవుడు మొదలైనటువంటి పేర్లను మరి విఘ్నులు కల్పించారు. అంతేకాని పరమార్థమున ఇవేవైనా ఉన్నవా అంటే ఇవేవీ లేవు. పరమార్థమున ఇక్కడ మనస్సు కానీ, చిత్తము కానీ, బుద్ధి కానీ, శరీరము కానీ అంటే దృశ్యము అనేటువంటిది ఏదీ లేదు. సదా ఎల్లవేళలా కేవలం ఏమున్నది అంటే ఆత్మ మాత్రమే ఉన్నది అని చెబుతూ, ఆత్మైవేదం జగత్ సర్వమాత్మా కాలక్రమస్తథా సచాకాశదచ్చతరో నాస్తి వాస్త్యేవ చామలః. ఈ జగత్తంతా కూడా ఆత్మయే. కాలక్రమం ఏదైతే ఉన్నదో అది కూడా ఆత్మయే. ఈ ఆత్మ ఆకాశము కంటే కూడా మిక్కిలి సూక్ష్మమై ఉంటుంది. అసలు ఆకాశము అనేటువంటిది వస్తత్వమా కాదు, కానీ ఈ మరి వాయు, అగ్ని, జల, పృథ్వులకు అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశము సూక్ష్మమై ఉన్నది, మరి సర్వము అయి ఉన్నది. ఆ సూక్ష్మమైనటువంటి దాని యందు 4 ఉన్నటువంటి భూతాలు అవి ఏర్పడి వాటి యందు పదార్థ జనితమై ఆ పదార్థాలను అనుభవించేటువంటి ప్రాణులు ఉత్పన్నమై ప్రపంచమైంది. కాబట్టి ఇప్పుడు అంటే ఆకాశము కంటే కూడా ఆత్మ, ఆకాశమే ఏమీ లేనిది అంటే సూక్ష్మతరము, అంతకంటే సూక్ష్మమై స్వచ్ఛమై వెలయుచూ ఉన్నది. కాబట్టి లేనట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా యథార్థంగా శుద్ధ చిద్రూపమై సదా అదే వెలయుచూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఈ జగత్తంతా కూడా ఆత్మే, కాలక్రమమును ఆత్మయే. ఈ ఆత్మ ఆకాశం కంటే కూడా అతి నిర్మలమై, మాలిన్యరహితమై, సూక్ష్మతరమై ఉండడాన్ని బట్టి లేని దాని చందమనే ఉన్నది. ఎందుకు? సూక్ష్మమైనది ఎప్పుడూ కూడా దృగ్గోచరమైనటువంటి కంటికి గోచర కాదు, కానీ వాస్తవంగా నిర్మలమైనటువంటి ఆత్మ ఉండే ఉన్నది అని చెబుతూ, అచ్యత్వాద సదాభాసః సంవిద్రూపతయా తు సత్ ఆత్మా సర్వపదాతీతః స్వానుభూత్యానుభూయతే. ఈ ఆత్మ మిగులా నిర్మలము, నేత్రము మొదలైనటువంటి ఇంద్రియాలకు విషయమే అవడం చేత అది అసత్తుల్యము అయి అది భాషిస్తూ ఉన్నది. అంతేకాదు ఇది సంవిద్రూపమున అంటే చిద్రూపమున సద్వస్తువై వెలిగేటువంటి ఆత్మ ఇంద్రియాలు అన్నింటికీ కూడా అవిషయమై కేవలము అనుభవిక వైద్యమే అయి ఉన్నది. అంటే ఇంద్రియాలతోటి ఆత్మ అనేటువంటిది గోచరపడదు. అయినప్పటికీ కూడా ఇది మరి అస్సలు గోచరపడదా అంటే కేవలము అనుభవేక వేద్యము, ఇది అనుభూతికి మాత్రమే అందుతుంది. అతి నిర్మలమై నేత్రము మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలకు విషయము కానిదై ఉన్న కారణం చేత ఆత్మ అసత్తులాగా అంటే లేని దాని చందమనే గోచరిస్తూ ఉంటుంది. కానీ సర్వజీవుల యందలి చిద్రూపంతో అది సత్తుగానే వెలయిచూ ఉన్నది. కాబట్టి సర్వ పదములకు కూడా అతీతమై ఈ ఆత్మ స్వానుభవం చేత మాత్రమే అనుభూతమగుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు పరమాత్మ జ్ఞాన రూపమైనటువంటి చిత్స్వరూప సాక్షాత్కారము కలిగిన చోట అజ్ఞాన కార్యమైనటువంటి మనస్సు క్షయించిపోతుంది. ఎందుకు? అక్కడ పరమాత్మ జ్ఞాన స్వరూపమైనటువంటి చిత్స్వరూప సాక్షాత్కారం కలిగింది. ఆ కలిగినప్పుడు అజ్ఞాన కార్యమే కదా మనసు. ఆ జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞాన కార్యమైనటువంటి మనసు నశించిపోతుంది. అంటే ఏ విధంగా అంటే ప్రకాశం ఉండే చోట చీకటి ఉండదు కదా, అంధకారం నశించిపోతుంది కదా. అలాగే అతి స్వచ్ఛమైనటువంటి ఆత్మ సంవిత్తు యొక్క సంకల్పవశము చేత బాహ్య విషయాకార రూపమున ఆవిర్భవించిన ప్రకాశ్యములు అయిన ఈ దృశ్య పదార్థాలు కలిగిన చోట ఆత్మ అనేటువంటిది విస్మరింపబడుతుంది, మరిచిపోతాం. ఈ యొక్క చిత్తము ద్వారా ఉద్భూతములైనటువంటి మిథ్యా వస్తువులు మాత్రమే మళ్ళీ దృశ్యం అనేటువంటిది మాత్రమే సంస్మరించబడుతూ దీనినే గుర్తుంచుకుంటూ దీని వైపే నడుస్తూ ఉంటుంది. అయితే పరమపురుషుని యొక్క అంటే
పరమాత్మ యొక్క సంకల్పము ఏదైతే ఉన్నదో అదే చిత్తము అని చెప్పబడుతుంది. అట్టి సంకల్పము అభావము అంటే ఆ సంకల్పం లేని కారణాన్నే చిత్తాభావము అంటాం. అంటే చిత్తము లేనిది అని చెప్తాం. అట్టి చిత్తము యొక్క అభావము చేత మోక్షం అనేటువంటిదే సిద్ధిస్తుంది. చిత్తం ఉంటే మోక్షం సిద్ధించదు. అంటే సంకల్పమయమనంబు అంటే సంకల్పాలతో నిండినటువంటి మనస్సు సర్వసంకల్ప క్షయరూపముకు మోక్షము. మనకి ఎప్పుడైతే సంకల్పాలతో నిండి ఉన్నదో అది ఏ విధంగా సంకల్పము చిత్తము అనబడుతుంది. అదే సర్వ సంకల్పాలు కూడా నశించినటువంటి రూపం ఏదైతే ఉన్నదో అదే మోక్షము. అంటే ఈ మోక్షము ఆత్మదర్శనమందు సమర్థము కాదనుట. అంటే ఈ చిత్తము ద్వారా అయితే ఇది సమర్థము కాదు. ఎప్పుడైతే సర్వసంకల్ప క్షయరూపమైనటువంటి మోక్షము అయితే ఉన్నదో దానిని సమర్థము కావాలి అన్నప్పుడు సర్వసంకల్పాలు కూడా నశించిపోవాలి. అంటే చిత్తక్షయము కావాలి అని చెబుతూ సంకల్పోన్ముఖమైనటువంటి ఆత్మ యొక్క చిత్స్వరూపమునందలి కించిదన్యథాభావం ఏదైతే ఉంటుందో ఆ భావమే ఈ సంసారము అనేటువంటిది ఉత్పత్తికి హేతువవుతుంది. అంటే ఈ యొక్క శరీరాలు ధరించుకొని రావడం అనేటువంటి దానికి కారణమయ్యేటువంటి చిత్తం పుట్టడానికి ఏమవుతుంది, అది అంకురంగా తయారవుతుంది. నిర్వికల్ప చిత్ స్వభావం నుండి కూడా అంటే ఏ చైతన్య సత్తా అయితే ఉన్నదో ఆ చిత్ స్వభావం నుండి జారి సంకల్ప చిహ్నము చేత మళ్ళీ కల్పన అనేటువంటి గురుతుల చేత కలంకితమైనటువంటి సత్త ఏదైతే ఉన్నదో అదే కల్పన అని చెప్పబడుతూ ఉంటుంది, లేదా కలన అని చెప్పబడుతుంది. ఇంకా కూడా ఏ విధంగా అంటే వనితలు మొదలైనటువంటి వారి యొక్క సంకల్పవశము చేత, స్త్రీల యొక్క సంకల్పవశము చేతనే ప్రజోత్పత్తి అంటే సంతానము నిమిత్తము పుంస్త్వము ఆవిర్భవించినట్లు అంటే వారికి గర్భధారణ జరిగినట్లుగానే మనస్సును కూడా జగదుత్పత్తి నిమిత్తమే కలనచే ఆవిర్భవిస్తూ ఉన్నది. అంటే ఏ విధంగా అంటే సంకల్పవశము చేతే మనస్సును కూడా అంటే ఈ మనసు ద్వారానే జగత్తు యొక్క ఉత్పత్తి నిమిత్తము ఈ కల్పన చేతనే అది పుట్టుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, మరి అద్దములు అంటే దర్పణాదులు నశించినప్పుడు ఆ అద్దములో ప్రతిబింబించేటువంటి ప్రతిబింబం కూడా ఆ అద్దమును పగిలిపోయినప్పుడు అద్దంతో పాటు ఆ రూపం కూడా నశించిపోయినట్లుగానే ఈ యొక్క ప్రాణశక్తి నిరోధము చేత మనస్సు కూడా విలయమైపోతుంది. అందుకే దీనికే ప్రాణాయామం అని చెప్పేటువంటిది. ఈ యొక్క ప్రాణాన్ని ఎవడైతే నిరోధిస్తాడో అప్పుడు ప్రాణశక్తిని ఎవడైతే నిరోధిస్తాడో నిగ్రహించగలుగుతాడో అప్పుడు మనస్సు కూడా విలయమవుతుంది అంటే నిగ్రహించబడుతుంది. ఎలాగంటే ప్రతిబింబము దర్పణం యొక్క కల్పిత రూపం అయినట్లుగానే మనస్సు కూడా ప్రాణరూపమే అవుతూ ఉన్నది. అంటే ప్రతిబింబం ఎక్కడ ప్రతిబింబిస్తుంది, దర్పణంలో ప్రతిబింబిస్తుంది. అన్ని వస్తువులు యందు అది ప్రతిబింబించడం లేదు. అంటే ఇక్కడ దర్పణం యొక్క కల్పిత రూపమే కదా ప్రతిబింబము అనేటువంటిది, దర్పణం మాత్రమే కల్పిస్తుంది, మిగతాది కల్పించలేదు. అలాగే మనస్సు కూడా ప్రాణరూపమే అవుతుంది అని చెప్తూ, అంతేకాదు మనుషుడు ఒకవేళ దూరదేశస్థ పదార్థం యొక్క మానసిక అనుభవాన్ని తన యందు గాంచినప్పుడు అక్కడ దేశాంతర సంబంధము అంటే స్పందశక్తి లేకుండా కలుగజాలదు కదా. ఏ విధంగా మనం ఇక్కడ కూర్చొని ఉంటాం, ఒక మనుషుడు ఉన్నాడు, వాడు ఇక్కడ కూర్చున్నాడు, కానీ ఎక్కడో దూరదేశంలో ఉన్నటువంటి పదార్థాన్ని గురించి వాడు మానసికంగా అనుభవిస్తూ ఉన్నాడు. ఈ పదార్థం ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి చేరలేదు, వస్తే ఎంతో బాగుంటుంది, రాలేదు అనేటువంటి దానిని గురించి ఇక్కడ కూర్చొని వాడు అనుభవిస్తూ ఆ వస్తువును చూస్తూ ఉన్నాడు. అంటే దేశాంతర సంబంధం ఆ పదార్థం ఈ ప్రదేశమునందు లేకపోయినా వాడు ఆ పదార్థం యొక్క విషయాన్ని గురించి అనుభవిస్తూ మానసికంగా స్పందంతో దేశాంతర సంబంధం యొక్క స్పందంతో ఉన్నాడు. కాబట్టి ఆ స్పందశక్తి లేకుండా కలగజాలదు కదా. మనసు యొక్క స్పందం అనేటువంటిది లేకపోతే అనుభూతి కలగదు కదా. అలాగే అనుభవాంశము చిత్త సంబంధం లేకుండానే అంటే అనుభవించేటువంటి అంశము ఆ చిత్తము యొక్క సంబంధం లేకుండా సిద్ధిస్తుందా?
ఆలోచన లేకుండా, మనసు లేకుండా, కల్పన కలన సంకల్పము లేకుండా సిద్ధిస్తుందా? అది సిద్ధించనేరదు. కాబట్టి ఈ స్పందము, అనుభవములు అనేటువంటి ఈ ఉభయ అంటే ఈ రెండు శక్తుల యొక్క సమ్మేళనము, కలయికే ప్రాణమే అని, ఆ ప్రాణమే మనస్సు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి వైరాగ్యము చేతను, ప్రాణాయామము మొదలైనటువంటి అభ్యాసము చేతను, సమాధి అంటే సమభావము చేతను, వ్యసనక్షయము ఏ యొక్క దృశ్యమాన సంబంధమైన వ్యసనాదులు ఉన్నాయో వాటిని నశింపచేయడం చేతను, పరమార్థము అంటే ఆ బ్రహ్మజ్ఞానము చేతను ప్రాణవాయువుని నిరోధింపవచ్చు అని చెబుతూ, అంతేకాదు శిలయందైనా కూడా ఎప్పుడైనా చలనశక్తి కానీ జ్వలన శక్తి కానీ సంభవించవచ్చేమో. కానీ ఏ విధంగా అంటే శిల అనేటువంటిది కదులుతుందా? కదలదు. అది మండుతుందా? మండదు. కానీ ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే, చైతన్యము, ఆ పరమాత్మ చైతన్య సహాయము లేకపోతే మనస్సుకు స్పందము, జ్ఞాన విషయాదులు యందు శక్తి ఎప్పటికీ ఉండనేరదు. ఎందుకు? మనసు అనేటువంటిది జడము కాబట్టి. ఒకవేళ రాళ్ళైనా కదలొచ్చు, లేదా రాళ్ళైనా మండొచ్చేమో. కానీ చైతన్యం యొక్క, పరమాత్మ చైతన్య శక్తి సత్తా మాత్రము యొక్క సహాయం లేకుండా మనస్సుకి స్పందము, జ్ఞానము అనేటువంటి విషయాదులు ఎందు శక్తి ఎప్పటికీ ఉండదు అని చెబుతూ, ప్రాణవాయు శక్తి చలన రూపమై ఉన్నది. ఏ విధంగా అంటే అది వాయు రూపమే కదా. అందుకని ఈ ప్రాణవాయు శక్తి ఎటువంటిది? కదిలేటువంటి రూపమే ఉన్నది. అది చలించినప్పటికీ కూడా అది జడ రూపమే అవుతుంది. అది కదులుతూ ఉన్నప్పటికీ కూడా అది జడ రూపమే, కదలనిదే. కానీ ఆత్మ చిత్శక్తి స్వరూపమై అంటే జ్ఞానశక్తి స్వరూపమై సర్వదా కూడా అతి స్వచ్ఛమై సర్వము వ్యాపించి ఉన్నది అయి ఉన్నది అని చెబుతూ, ఈ యొక్క చిత్తు స్పందాశక్తుల యొక్క సంబంధమే మనస్సు అవుతుంది. కాబట్టి అది అబద్ధ రూపంలో లేకనే ఉన్నట్లుగా కనబడినటువంటి మిథ్యారూపమును ఉత్పన్నమైనదే అగుతూ ఉన్నా కూడా అగుచు మిథ్యాజ్ఞానమే అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి మనస్సే అవిద్య, అదే మాయా అని చెప్పబడుతుంది. ఇది ఏ సంసారము మొదలైన అనర్థాలను కలగజేసేటువంటి అజ్ఞానముందో ఆ అజ్ఞానమే మనస్సు అని చెప్తూ, చిచ్చక్తే స్పందశక్తేశ్చ సంగే సంకల్ప కల్పనం న కృతం చేత్ పరీక్షీణాస్తదిమా భవభేతయ. ఈ యొక్క చిత్తు స్పందాశక్తుల గురించినటువంటి సంకల్ప కల్పనకు హేతువు ఈ మనస్సే అయి ఉన్నది కదా. ఇది సంకల్పము చేయకపోతే ఇక సంసార భయం అంతా కూడా నశించనిదియే అవుతూ ఉన్నది. ఎలాగంటే ఈ చైతన్య శక్తి, ప్రాణశక్తి ఈ రెండింటి యొక్క సంబంధము చేతనే సంకల్పానికి హేతువైనటువంటి మనస్సు అనేటువంటిది పుడుతూ ఉన్నది. ఆ మనస్సు సంకల్పము చేయకపోతే ఈ సంసార భయాలన్నీ కూడా, అంటే ఆ మనసు సంకల్పించలేదు, ఎటువంటి కలన లేదు, అప్పుడు ఎటువంటి కల్పన జరగనప్పుడు ఈ సంసార భయాలు ఏకప్పుడు ఇది పుడుతుందేమో, వస్తుందేమో, ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, సరిగా ఉంటుందో, సరిగా ఉండదో అనేటువంటి ఏ యొక్క సంసారం అంటే ఈ శరీరాల యొక్క, దేహాల యొక్క రాకపోకల భయాలన్నీ కూడా మరి శాశ్వతంగా నశించిపోతాయి అని చెబుతూ, అంతేకాదు వాయువు యొక్క స్పందశక్తి చైతన్యము చేత ప్రబోధితమైనప్పుడు విషయంతో కూడినటువంటి ఆ చైతన్యమే అంతఃకరణము యొక్క సంకల్పము చేత చిత్తత్వాన్ని పొందుతూ ఉన్నది. ఈ చిత్తత్వము బాలుని యొక్క బేతాళములాగానే, అంటే బాలుడు ఊహించుకున్నటువంటి పిశాచము మిథ్యారూపంగా కల్పించబడిందే కదా. అయితే పరమార్థమున ఆ చిత్తత్వము అఖండ మండలాకారమై, అదే పారమార్థిక విషయమునైతే ఆ చిత్తత్వమే అఖండమైనటువంటి మండలాకారమైనటువంటి స్పందము అని నశించినటువంటి ఏ చిద్వస్తువై మిగిలి ఉంటుందో ఆ చిద్వస్తువే అయి ఉంటుంది అని చెబుతూ, ఈ యొక్క చిత్ స్వభావము ఇతరమైనటువంటి దేని చేత కూడా ఇది ఖండింపబడదు.
ఎందుకు అంటే ఈ చిత్ స్వభావము అన్యమైనటువంటి దేని చేత ఖండింపబడుతుంది? దేని చేత ఖండింపబడదు. అఖండ శక్తి సంపన్నుడకు దేవేంద్రుడు కానీ ఈశ్వరుడు కానీ ఎవరితోటి సంగ్రామం పొసగుతుంది? అటువంటి శక్తివంతులతోటి ఎవరు వచ్చి యుద్ధం చేస్తారు? ఎవరితో సంగ్రామం అనేటువంటిది ఏర్పడుతుంది? కాబట్టి ఈ సంబధ్యాభావము చేత చిదచిత్తులకు సంబంధమే వారికి ఘటింపకుండా ఉంటుంది. అట్టే సంబంధం యొక్క భావం లేని కారణము చేత ఇక మనస్సు మాత్రం ఎలా సిద్ధిస్తుంది అంటే మనసు కూడా సిద్ధించదు. ఈ చిత్ స్పందము లేకము అయినట్లయితే, ఈ చిత్తు కానీ ఈ స్పందము కానీ ఏకమైనట్లయితే ఈ చిత్తు స్పంద సాధనము కానందున అప్పుడు మనస్సు అనేటువంటి పదార్థమే ఉండదు. ఎలాగంటే ఈ స్పందం యొక్క అభావము చేత కేవలము చిద్రూపము మాత్రమే మిగిలి ఉంటుంది. అలా చిద్రూపమే శేషించి ఉండడం చేత ఏ విధంగా అంటే అంతకుముందు అంటే ఇప్పుడు యుద్ధాలు అంటే అన్నీ కూడా ఏంటి అంటే తుపాకులు, మందుగుండ్లు, మందు పాత్రలు ఇటువంటిదంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయి మొత్తం ఇక్కడుండి మరి ఎక్కడో కూడా యుద్ధాన్ని చేసుకునేటువంటి స్థితిగా కల్పించబడింది. కానీ అంతకుముందు అంటే ఈ మందుగుండు సామాను లేకముందు రాజుల కాలంలో ఎటువంటిది? వాళ్ళు యుద్ధం చేయాలి అంటే రణభూమిని చేరాలి అంటే ఆ సైనికుల్ని గజాలు, అశ్వాలు, రథాలు అనేటువంటివి ఏనుగులు, గుర్రాలు, రథాలు లేనటువంటి సైనికుల్ని మనం చూడలేము, ఊహించలేము. అలాగనే మనస్సుకి ఏమాత్రము రూపమే ఉండదు. ఎందుకు? స్పందము అనేటువంటి లేని కారణం చేత, చిద్రూపమే శేషించి మిగిలి ఉండడం చేత మనస్సుకు రూపం ఉంటుందా? ఉండదు. ఏ విధంగా ఉండదు అంటే ఏనుగులు, రథాలు, గుర్రాలు లేనటువంటి సైన్యము లేనట్లుగానే ఈ యొక్క స్పందించడం అనేటువంటి భావం లేని కారణం చేత మనస్సుకి రూపమే లేదు. తస్మాన్నాస్యైవ దుష్టాత్మ చిత్తం రామ జగత్రయే సైషా సమ్యక్ పరిజ్ఞాన చేతసయో జాయతే క్షతి. కాబట్టి ఓ రామ, ఈ విధంగా భేదము అభేదములను ఈ యొక్క ఈ రెండు పక్షాల యందు కూడా ఏ విధంగా ఈ ముల్లోకాల యందు కూడా చిత్తం అనేటువంటి పదార్థం ఏమైనా ఉన్నదా అంటే అసలు చిత్తము అనేటువంటి పదార్థమే లేకుండా ఉంది. ఇట్టి చిత్తము సమ్యక్కు అంటే తత్వబ్రహ్మ జ్ఞానము చేత వినాశం పొందింది కాబట్టి అసలు చిత్తమే లేదు అని చెబుతూ, కాబట్టి రామ, దుష్టరూపముకు ఈ మనసు ముల్లోకాలయందు ఎక్కడా లేనిదే అవుతుంది. ఈ ప్రకారంగా చిత్తం యొక్క నాశము సమ్యజ్ఞానము చేతే కలుగుతూ ఉన్నది. ముధామైవ మనర్థాయ మనస్సంకల్పయ అనగా మనోమిథ్యా సముదితం నాస్త్యత్ర పరమార్థత. కాబట్టి ఓ రామచంద్ర, అనర్థకరమైనటువంటి అంటే అనర్థాలనే సృష్టించే ఈ మనసు యొక్క సంకల్పము అనేటువంటిది వ్యర్థముగా చేయకు. ఎలాగంటే ఈ మనసు మిథ్యారూపమున ఉత్పన్నమే అవుతూ ఉన్నది. ఏ విధంగా? లేని అంటే మిథ్యారూపము అబద్ధ రూపంలో ఉత్పన్నమవుతుంది ఈ మనసు అనేటువంటిది. మరి పారమార్థిక విచారణ యందు మనసు అనేటువంటిది జడస్వరూపమైనది, అసలు లేనిది. కాబట్టి పరమార్థమున ఇందేమీ కూడా లేదు అని చెబుతూ, అనర్థమవడం చేత అంటే ఇది దుఃఖాలనే నష్టాలనే కలిగించేటువంటి ఈ మనసు వ్యర్థంగా నువ్వు సంకల్పించుకురామా. ఈ మనస్సు అనేటువంటిది అబద్ధంగానే పుట్టుకొస్తుంది. పరమార్థమున ఇది ఎప్పటికీ కూడా ఇక్కడ అసలు పారమార్థికమునందు విచారణ చేసినా విచారణ చేయకపోయినప్పటికీ కూడా ఇది ఇచ్చట ఎప్పటికీ లేనే లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఓ మహామతి, నీవు నీ అంతరంగమున ఒకంతే నీ సంకల్పము ఎన్నడూ కూడా మరి చేయొద్దు. ఎలాగంటే ఈ సంకల్పాత్మకమైనటువంటి మనస్సు అనేటువంటిది ఎచ్చటా లేదు కదా అని చెబుతూ, కాబట్టి ఓ మననశీలుడువైన ఓ రామ, మిథ్యాజ్ఞానము వలన ఉత్పన్నమైనది కల్పనారూపమును అంటే మృగతృష్ణ వంటిదే అయిన ఈ మనస్సు హృదయస్థ సాక్షి చైతన్యము అనేటువంటి మరుభూమి యందు సమగ్రమైనటువంటి జ్ఞానోదయము చేత ఇదంతా నశించిపోతూ ఉన్నది.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.